హలో బెస్టీస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా? సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ఫ్యామిలీ గెట్ టుగెదర్. మా అంకల్ వనభోజనం ప్లాన్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ పొలంలో ఒక్కటే చెట్టు, అది బ్రాంచెస్ అలా స్ప్రెడ్ అయింది. ఆ ఒక్క చెట్టు కింద వనభోజనంని ప్లాన్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా అందరు ఎలా కలకలలాడిపోతున్నారు చాలా రోజుల తర్వాత. అంటే కలుస్తూనే ఉంటాము, అందరూ ఒకేసారి కలవడం అంటే సండే కాబట్టి అందరూ వచ్చారు. ఆంటీ సైడ్ వాళ్ళు కూడా అందరూ వచ్చారు. సో అనుకోకుండా వాళ్ళ బ్యాక్ డే ఏమో వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. సో దాన్ని కూడా అక్కడే సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. మధ్య మధ్యలో నాకన్నా మా అక్కనే బాగా కామెంటరీ ఇచ్చింది కాబట్టి మా అక్క కామెంటరీ కూడా వినేయండి. చుట్టూ చూస్తున్నారు కదా గ్రీనరీ ఎంత బాగుందో. సో వీళ్ళని చూసారు కదా మన వ్లాగ్ లో, వీళ్ళు ముగ్గురు నా బ్రదర్స్. సిటీలో ఉండే మా అందరికి ఇలా పొలంలో కూర్చుని తినాలని ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసిన మా అంకుల్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద కుకింగ్ సెషన్. చూస్తున్నారు కదా మా అజ్జి వాళ్ళ ముగ్గురు, మా అత్త కుకింగ్ దగ్గర చూసుకుంటున్నారు. యాక్చువల్లీ కుక్ని పెట్టారు, అతను చాలా బాగా చేస్తాడంట. కానీ ఫ్యామిలీ అందరికీ చేస్తున్నారు కదా, బాగా టేస్ట్ రావాలని వీళ్ళు చూసుకుంటున్నారు. సో అప్పుడే రైస్ పెట్టారు. సో ఇదేమో కబాబ్ కోసం కలిపి పెట్టారు. సో ఆల్రెడీ ఒక రౌండ్ అందరూ కబాబ్ తినేసాము. సో ఇంకా చాలా వెరైటీస్ చేశారు. సో ఇదేమో బోటి కర్రీ చూస్తున్నారు కదా. ఇంకా బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది. సో ఇది బిర్యానీ. ఇంకా ఈ వెజల్లో అయితే ఫుల్ ఆల్రెడీ ఒక రైస్ చేసి పెట్టారు. సో ఇప్పుడు చూస్తున్న వెజల్ ఏమో మటన్ కర్రీ, అదేమో బోటి కర్రీ, ఇది మటన్ కర్రీ కంప్లీట్ గ్రేవీ లాగా. రైస్కి గ్రేవీలా ఉంటేనే కదా. యాక్చువల్లీ రైస్ అండ్ ముద్ద కూడా చేస్తున్నారు. మా అందరికి ముద్ద అంటేనే ఎక్కువ ఇష్టం, ఈ చపాతీ కర్రీ వీటికన్నా. సో ఇప్పుడు చూసింది చికెన్ కర్రీ. సో అంతా ఆల్మోస్ట్ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్ డిషెస్ ప్రిపేర్ అయిపోయినాయి, ముద్ద ఒక్కటే పెండింగ్ ఉంది. ఇంకా అలా కుకింగ్ సెక్షన్ నుండి అలా ఇటు వస్తే ఇంకా తమ్ముడు వాళ్ళు, కజిన్స్ అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో ఆంటీ సైడ్ వాళ్ళు కూడా వచ్చారు. చెప్పాను కదా బ్యాక్ డే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేయాలనుకున్నాము. సో ఇంకా కేక్కి వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. అక్కడే ఏం చేస్తారా, అక్కడే న్యాచురల్గా ఉన్న లీవ్స్ తీసుకుని డెకరేట్ చేస్తున్నారు. ఇంకా ఇది మా పిల్లల గ్యాంగ్. యూజువల్లీ వాళ్ళ అక్కడ ఇక్కడ ఎక్కువ శాతం వాళ్ళు కలవడం తక్కువ కాబట్టి అందరు కలిసారు కాబట్టి ఇంకా వాళ్ళని తట్టుకోలేమన్నమాట. బాగా ఆడుకుంటా ఉన్నారు. ఇంకొద్దిగా ఇటు వస్తే మా మమ్మీ, మా అక్క వాళ్ళంతా రైతా ప్రిపేర్ చేస్తున్నారు అండ్ వెజిటేబుల్ సలాడ్ కూడా కట్ చేసుకుంటున్నారు. సో సెలబ్రేషన్స్ ముందే అంతా ప్రిపేర్ చేసుకునేస్తే లంచ్ చేయడానికి కూర్చోవచ్చు కదా అని ఇంకంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు. నేనైతే అందరితో మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తున్నా. రేషన్ సీర్కి అకౌంట్ కేసాడు అందరికి. స్టార్ట్ అయింది కదా, ఇది ఓకే కదా. గిఫ్ట్లు నువ్వు ఫస్ట్ సీర్లకు దుడ్లు అయ్యి మేము గిఫ్ట్లు ఇస్తాము. అక్కయ్య నువ్వు ఇక్కడ రా, అక్క మంచి అక్క ఇక్కడ రా నువ్వు. దగ్గర ఇక్కడ పట్టుకో, ఇక్కడ పట్టుకో నువ్వు ఈ పక్క.
ఆంటీ సైడ్ వాళ్ళు కేక్ తీసుకొచ్చారు, వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారు. ఆంటీ వాళ్ళు 5 అక్క చెల్లెలు. సో ఇంకా మేమేమో ఇంకా అప్పుడే అనుకుంటున్నాం మేము ఏం చేయాలి, మేము ఏదైనా వెరైటీ చేయాలని. ఇంకా మా డాడీ వెళ్ళిపోయి ఆ పెళ్లినాటి మెమొరీస్ని అలా బ్యాక్ తీసుకురావాలని చెప్పి పూలదండలు తీసుకుని అలా స్పార్కల్స్ తీసుకుని వచ్చారు. సో అదైతే నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు వాళ్ళని అలా చూస్తూ ఆ మెమొరీస్ బ్యాక్ వచ్చినట్టు అనిపించింది. సో అందరూ కలిసి అలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం చాలా రోజులైంది నిజంగా అలా ఎంజాయ్ చేసి. ఫోన్ పే ఉంది బా. మంజకి కోరిపోయినా ఈ ఫ్రేమ్ అయితే పిక్చర్ పర్ఫెక్ట్. మా అందరికి పెద్దయిన మా తాత, మా అజ్జి వాళ్ళు అందరూ ఉన్నారు ఈ ఫ్రేమ్లో. సో ఇంకా తర్వాత అందరు టర్న్ అయిపోయింది. ఇంకా మా అంకుల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కలిసి అలా వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేయడం. సో ఇంకా అప్పుడే అన్నాను కదా, అన్ని ఐటమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అందరి ఫేవరెట్ ముద్ద ఒకటే పెండింగ్ ఉండింది. సో ఇంకా మా అజ్జి వాళ్ళందరూ ఆ సెలబ్రేషన్స్ అయిపోయాక
వచ్చేసి ముద్ద చేస్తున్నారు. మా ఇంట్లో మా ఫ్యామిలీస్ అందరి ఇంట్లో ఖచ్చితంగా ముద్ద కంపల్సరీ, అందుకే చాలా హెల్తీగా ఉంటాం అందరూ. సో మా అజ్జి వాళ్ళందరూ ముద్ద చేయడంలో స్పెషలిస్ట్ అనుకోండి. సో ఖచ్చితంగా చపాతీస్ కానీ వీటిని ఎక్కువ ప్రిఫర్ చేయము, ఎక్కువ ముద్దకే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఖచ్చితంగా మేమైనా తక్కువ, అజ్జి వాళ్ళు ఊర్లో అయితే ఖచ్చితంగా ఒక్క పూటైనా కనీసం ముద్ద తింటారు. సో అందుకే వాళ్ళు అంత హెల్తీగా అంత గట్టిగా ఉంటారు మాకు కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ కూడా ఇంకా నాన్ వెజ్కి అయితే స్పెషల్లీ నాన్ వెజ్కి ముద్ద లేకుండా తినరు. మేము కూడా అంతే. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో ఇంకా అందరూ ఒక చెయ్యి వేసారు ముద్ద చేయడానికి ఇక్కడ, ఎందుకంటే అందరికీ చేయాలి కదా. సో కుక్ని నమ్ముకోకుండా సో అజ్జి వాళ్ళు వచ్చారు ఇక్కడికి అందరూ ముద్ద చేయడానికి. నిలబడుకొని వెళ్ళినాడంటే ఓకే, నీతోనే తీస్తానుండు అక్క. ఇంకా అలా ఇటు వస్తే మా అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. వీళ్ళు ఏంటంటే అక్కడ ముద్ద ప్రిపేర్ అవ్వగానే ఇక్కడ తీసుకొచ్చి రాగి బాల్స్ చేయాలి కదా. రాగి బాల్స్ అంటే ఇంగ్లీష్లో రాగి బాల్స్ అంటారు, కన్నడలో ముద్దే అంటారు, కానీ మా సైడ్ ఇటు తెలుగులో కూడా ముద్ద అంటాము. సో రాయలసీమ వాళ్ళైతే రాగి సంగటి అంటారు. సో ఇంకా చూడండి అక్క వాళ్ళంతా బాగా కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే ప్లేట్స్ పట్టుకున్నారు ఇక్కడ, పట్టుకుని అంటే దాని నుండి తీసుకుని నార్మల్గా అయితే తడ్డు ఆ ప్లేట్ పలక మీదకి వేసుకుని దాని మీద నెయ్యి రాసుకుని దాంతో చేస్తున్నారు బాల్స్ వీళ్ళు, రాగి బాల్స్. సో ఇంకా నాకైతే ఇది మొత్తం చూడముచ్చటగా ఉంది. మీకు కూడా అలా అనిపించిందా? అందరు వదిన మరదళ్ళు అందరూ కలిసి అలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. వీళ్ళు ఒక్కరంటే ఒకరికి, నేను బాగా గమనించింది ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి. వీళ్ళకి ఏదైనా ఒకేషన్ వస్తే మాత్రం నిజంగా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ, అక్కడ మా అజ్జి కనిపిస్తుంది కదా, మా అజ్జి ఉంటే సందడే సందడి అక్కడ. సో అలా జోక్స్ వేసుకుంటూ ఒకరిని ఒకరు టీజ్ చేసుకుంటూ చాలా బాగా టైం స్పెండ్ చేస్తారు. సో సందడిగా ఉంటుంది ఎక్కడైనా ఒకేషన్ వచ్చి కలిస్తే మాత్రం. సో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నాను, ఇది రీసెంట్ వీడియో కాదు, ఇది హాలిడేస్లో మేలో తీసుకున్న వీడియో. ఇది చాలా రోజుల నుండి పోస్ట్ చేయాలనుకుని అలా డిలే అయిపోయింది. సో ఇది హాలిడేస్లో ప్లాన్ చేసిన వీడియో. సో హాలిడేస్లో కాబట్టి మేమందరు కలవగలిగాము. సో తర్వాత అనుకున్నాం ఈ ఒకేషన్లో అంకల్ వాళ్ళు అందరు తర్వాత అనుకున్నాం ఇలాంటి ఒకేషన్స్ మరిన్ని ఇంకా చేసుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళ యానివర్సరీ కానీ బర్త్డేస్ కానీ ఇలా చేసుకుందామని తర్వాత అనుకున్నాము. చెప్పా కదా, వీళ్ళందరి ఎంజాయ్మెంట్ ఒక పక్కన అయితే పిల్లలు ఉన్నారు కదా, పిల్లల ఎంజాయ్మెంట్ అసలు వేరే. అందరు కలిస్తే ఇంకా పట్టుకోలేం వాళ్ళని. సో మా మమ్మీ చూసుకుంటుందన్నమాట, ఎందుకంటే చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఏదైనా అని, అలా ఒక కన్నేసి ఉండాలి ఎవరైనా ఒకళ్ళు. సో ఇంకా ఫస్ట్ టర్న్ జెంట్స్ది కాబట్టి వాళ్ళందరిది అయ్యాక తిందామని కూర్చుని, ఇంకా మన చేతిలో మన మొబైల్స్ ఉంటాయి కదా, అలా స్వైప్ చేసుకుంటున్నాం అనమాట కూర్చుని అందరూ. తర్వాత ఇంకా ఇట్ వాజ్ అవర్ లంచ్ టైం. ఇంకా వెరైటీస్ అన్నీ ఆల్రెడీ చూసేసారు కదా, అన్ని టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండింది. ప్రతి ఒక్క టేస్ట్ చాలా బాగుండింది. అన్ని వెరైటీస్ వేయించుకున్నా, అన్ని వెరైటీస్ ట్రై చేసా. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుండింది. వన్స్ అగైన్ మా అంకుల్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇట్లాంటి మంచి పార్టీని హోస్ట్ చేసినందుకు.